ఫార్ములా ఈ కార్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయలుదేరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తారు. కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింది. అయితే ఉదయం 10 గంటలకు అతను విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడంతో కూడా అదే 10 గంటలకు సమయంలో అతను కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. కానీ ఈ కేసులో పూర్తిగా విచారణ కొనసాగించనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటివరకు గతంలో ఒకసారి విచారణ జరిపిన కేటీఆర్ ను కొంతవరకు వివరాలు కూడా రాబట్టడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి కూడా చెప్పి కూడా గత నెల 28న కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని విదేశీ పర్యటనలు ఉన్నాయి, తర్వాత ముందస్తుగానే ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి మరొక తేదీని పరిశీలించాలని చెప్పి కూడా అప్పుడు కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులు అయితే కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు ఈ నెల 16వ తేదీన అంటే ఈ రోజు సరిగా 10 గంటల సమయంలో కూడా కార్యాలయానికి విచారణకు హాజరు కావాలి, కొన్ని వాటికి సంబంధించిన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా వాటిలో పేర్కొన్నారు తెలిసింది. కానీ ఈ కేసులో మొత్తం కూడా జరిగిన ఎక్కడైతే 55 కోట్లకు దాదాపు 55 కోట్లకు సంబంధించి కూడా లావాదేవీలు అక్రమంగా జరిగాయని ఒక అభియోగం ఏదైతే ఉందో వాటిపైన కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు కూడా వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ రేసింగ్ సంబంధించి కూడా మొత్తం 4 సీజన్లో ఒప్పందం కుదిరించడం జరిగింది. దాంట్లో 9, 10, 11, 12కి సంబంధించి కూడా మొత్తం హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి కూడా ప్రధానంగా ఆ ఒప్పందం ప్రకారం అయితే కుదుర్చుకున్నారు. దానికి అనుగుణంగానే 55 కోట్లకు సంబంధించిన రూపాయలు ఒప్పందం చేసుకున్న ఈ ఫార్ములా కేసులకు సంబంధించిన సంస్థలకు బదలాయించారని చెప్పి కూడా ప్రధానంగా అభియోగం ఉంది. కాబట్టి దాని ఆధారంగా కూడా అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ కేవలం దీంట్లో 9 సీజన్కి సంబంధించి మాత్రమే హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో నష్టాలు వచ్చాయి కాబట్టి మేము వెన్నుదిరిగిపోతున్నామని చెప్పి కూడా ఆ కంపెనీ సంస్థలు ఇటు ప్రభుత్వంగా ఉన్న అధికారులకు కూడా అప్పుడు వివరాలు అంటే స్పష్టం చేసినట్లు కూడా తెలిసడం జరిగింది. కానీ ఈ కేసులో జరిగిన ఒప్పందాలపైన కానీ ఇక్కడ జరిగిన అవకతవకలపైన కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అప్పుడు ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఇక్కడ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు కూడా A1గా కేటీఆర్ను, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను, A3గా మాజీ HMDA చీఫ్ ఇంజనీర్గా ఉన్న BNL రెడ్డిని కూడా చేరుస్తూ అయితే అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టి తర్వాత దర్యాప్తులో భాగంగానే మొదటగా 3గురిని కూడా విచారణ చేయడం జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఈ సంస్థలకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరించుకున్న సంస్థలు ఏవైతే ఉందో వారిని వర్చువల్గా 3 సార్లు కూడా అధికారులు కూడా వారిని విచారించడం జరిగింది. విచారణలో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాని ఆధారంగా మరొకసారి కేటీఆర్ని ఈరోజు విచారణ జరుపుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ దాని ఆధారంగా మరి విచారణ జరిపిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం, తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా పూర్తిగా చూసుకొని తర్వాత వాటిని 2 కూడా పరిశీలించడం జరుగుతుంది. జరిగిన తర్వాత మరొక 2 నిందితులుగా ఎవరైతే ఉన్నారో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కానీ BNL రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. కానీ ఈ ఒప్పందం జరిగిన దానిపైన కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని కూడా ఏసీబీ అధికారులు అయితే చూస్తుంది. కాబట్టి దీంట్లో 55 కోట్ల రూపాయలకు సంబంధించి జరిగిన అక్రమాల అవకతవకలపైన కూడా దానిపైన కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రధానంగా దృష్టి అయితే సాధించే అవకాశం అయితే కనపడుతుంది. దీంట్లో అధికారులు ఇప్పటికే రాబట్టిన సమాచారం ఏవైతే ఉన్నాయో ఆ సమాచారం ఆధారంగా కూడా మరికొన్ని విషయాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దీని వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ మరొక పక్క రాష్ట్ర క్యాబినెట్ అంటే రాష్ట్ర మంత్రులకు సంబంధించి కూడా అనుమతి లేకుండా RBI అనుమతి లేకుండా ఏ విధంగా ఈ నగదు బదిలీ చేశారన్న కోణంలో కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. దాన్ని ప్రశ్నించిన తర్వాత మరి తదుపరిగా ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. అయితే ముందుకు ఏ విధంగా వెళ్తారనేది కూడా తేలాల్సింది. కానీ ఇప్పటికే దీంట్లో కొంతవరకు సమాచారం రాబట్టిన ఏసీబీ అధికారుల నుంచి ఈడీ అధికారులు కూడా సమాచారం తీసుకొని ఈడీ కూడా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో మనీ ల్యాండింగ్ జరిగింది. మనీ ల్యాండింగ్ కోణంలో కూడా ఈడీ అధికారులు కూడా కేటీఆర్ను తర్వాత 2 నిందితులుగా ఉన్న వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఒక్కొక్కరిని సుదీర్ఘంగా ప్రశ్నించి ఆ బదలాయింపు పైన కూడా విదేశీ కంపెనీలకు ఎందుకు జరపడం జరిగింది, ఆ విదేశీ కంపెనీల ఒప్పందాలు జరిపింది ఏ విధంగా జరిపారు, ఆ నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి దాని మీద కూడా ఈడీ అధికారులు కూడా ఒక ప్రత్యేకంగా వివరాలు కూడా సేకరించడం జరిగింది. దాని ఆధారంగా వివరాలు సేకరించి తర్వాత ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నారని మరొక పక్క ఏసీబీ అయితే దర్యాప్తు
దర్యాప్తు సంబంధించి కూడా దూకుడు పెంచిందని చెప్పవచ్చు. దీంట్లో రెండోసారి కేటీఆర్ని విచారించడం జరిగింది. విచారణ జరుపుతున్నారు. విచారణ జరిపిన తర్వాత విచారణలో మళ్ళీ ఎలాంటి విషయాలు వారు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒప్పందం చేసుకున్న సంస్థలు ఏవైతే సీఓలు ఎవరైతే ఉన్నారో వారిని 3 సార్లు కూడా విచారించడం జరిగింది. జరిగిన అవకతవకల పైన అంటే ఏ విధంగా బదలాయింపు జరిగింది, తర్వాత ఎవరు చేయించుకున్నారు, బదలాయింపు ఏ విధంగా జరిగిందన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు ప్రస్తుతం అయితే అధికారులు అయితే రాబట్టడం జరిగింది. అదేవిధంగా వారి సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు ఇటు మాజీ మంత్రి కేటీఆర్ని కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. దీంట్లో ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ మరి కేటీఆర్ ఎలా సమాధానం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ పలుమార్లు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించి కూడా పెట్టుబడులు రప్పించడానికి మాత్రమే ఇలాంటి ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా హైదరాబాద్ రప్పించడానికి కూడా ప్రయత్నం చేశానని కూడా చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందనే తెలంగాణ భవన్లో కూడా మాట్లాడడం జరిగింది, నేను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి తర్వాత ప్రతిష్టాత్మకమైన ఇలాంటి సంస్థలు వచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రతిష్ట ఇంకా మరింత మెరుగుపడుతుందన్న కోణంలో కూడా ఉంటుందని చెప్పి కూడా కొద్దిసేపటి కింద కూడా మాట్లాడడం జరిగింది, గతంలో మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ దర్యాప్తులో జరిగిన ఏవైతే 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా క్రమంగా అంటే నియమ నిబంధనలు పాటించకుండా బదలాయింపు జరిగిందని చెప్పి కూడా ఉంది. కాబట్టి దాని అభియోగాలకు సంబంధించి మాత్రమే ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దానిపైన కూడా వివరాలు అయితే ప్రస్తుతం అయితే రాబట్టే అవకాశం ఉంది. రాబట్టిన తర్వాత ఈరోజు విచారణలో మరి సుదీర్ఘంగా కూడా ఆయన విచారించే అవకాశం ఉంది. తర్వాత ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉంది. విచారణల తర్వాత కూడా ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. చట్టాలు న్యాయస్థానాలపై గౌరవం ఉందన్న ఆయన విచారణకు ఎన్నిసార్లైనా వస్తానని చెప్పారు. పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డం కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ము రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ.